బలవంతంగా ఆయనకి గతం గుర్తుకు వస్తే ప్రాణాలకి ప్రమాదం అని డాక్టర్ గారు చెప్పారు కదా రాథోడ్. నాకు చాలా భయంగా ఉంది. ముందు హాల్లోకి తీసుకువెళ్దాం అని బాగి, రాథోడ్ ఇద్దరు కూడా అమర్‌ని హాల్లోకి తీసుకువస్తారు. అప్పుడే నారదుడు, గుప్తా గారు అక్కడికొచ్చి "ఏమిటి అమరేంద్ర స్పృహ కోల్పోయాడా?" అని గుప్తా గారు అడుగుతూ ఉంటే, "వీక్షింపుము గుప్తా" అని నారద మహర్షి చెప్తారు. ఏవండీ? ఏవండీ? అంటూ బాగి కంగారు పడుతూ ముఖంపై నీళ్లు చల్లుతూ ఉంటుంది. అయినా కూడా అమర్‌కి మెలకువ రాదు. అప్పుడే మనోహరి అక్కడికొచ్చి ఏమైందని అడగటంతో, సార్ స్టోర్ రూమ్‌లోకి వెళ్లి ఇలా స్పృహ కోల్పోయారు అని రాథోడ్ చెప్తాడు. అప్పుడే సార్, డ్యాడీ అంటూ పిల్లలు పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. "ఏయ్! దూరంగా ఉండండి. అలా దగ్గరికి రాకండి" అని మనోహరి అరుస్తూ ఉంటుంది. "మీకే చెప్తున్నది జరుగుతాడా లేదా?" అని మనోహరి అరుస్తూ ఉంటే, "పిల్లలపై ఎందుకు మనోహరి అలా అరుస్తున్నావు?" అని బాగి నిలదీస్తూ ఉంటుంది. "అమర్ ముందే మెలకువలో లేడు. మీద పడిపోతే గాలి ఆడాలి కదా!" అని మనోహరి అరుస్తూ చెప్తుంది. "ఈ దుష్ట బాలిక ఆగడానికి అంతే లేదా?" అని గుప్తా గారు అంటే, "ఆ బాలిక పాపాల్ని నువ్వే కదా లెక్కించుచున్నావు" అని నారద మహర్షి అంటారు. అప్పుడే మనోహరి అక్కడ ఉన్న ఆరు ఫోటోని చూసి, "ఈ ఫోటోని ఎవరు తీసుకువచ్చింది? ఈ ఫోటో ఎవరిక్కడ తీసుకొచ్చి పెట్టారు యాదమ్మ? నేను ఈ ఫోటోని స్టోర్ రూమ్‌లో పడేయమని చెప్పాను కదా!" అని మనోహరి అంటే, "ఆ రోజు పిల్లలు తన గదిలోకి తీసుకువెళ్ళి పెట్టుకున్నారు కదా! తర్వాత నేను స్టోర్ రూమ్‌లోనే పెట్టాను" అని యాదమ్మ అంటుంది. "ఆ ఫోటోని చూసే ఆయన స్పృహ కోల్పోయారు" అని బాగి అంటే, "అసలు మీకు బుద్ధుందా? స్టోర్ రూమ్‌కి తాళాలు వేయకుండా ఎందుకు ఆ ఫోటోని అక్కడ పెట్టారు? అంటే అమర్ చచ్చిపోవాలనుకుంటున్నారా మీరు? ముందు ఈ ఫోటోని బయట పడేస్తే కానీ దరిద్రం వదలదు" అని మనోహరి ఆరు ఫోటోని చేతిలోకి తీసుకుంటుంది. మనోహరి, "ఆ దేవత దయతోనే నువ్వు ఈ ఇంట్లో ఉన్నావన్న విషయం మర్చిపోకు" అని బాగి అంటే, "ఇది దేవత కాదు దయ్యం. శవాల ఫోటోలు ఈ ఇంట్లో ఉండటం అవసరమా? శవాన్ని తగలబెట్టినట్లే ఈ ఫోటోని కూడా తగలబెట్టేస్తానని" మనోహరి ఫోటో పట్టుకు వెళ్తూ ఉంటుంది. మనోహరి ఆ ఫోటోని గుమ్మం దగ్గరికి తీసుకువెళ్ళగానే, "ఆగు మనోహరి" అంటూ అమర్ లేచి కూర్చొని అరుస్తూ ఉంటారు. దాంతో అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. "అమర్" అని మనోహరి షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. "నీకే చెప్తున్నది ఆ ఫోటోని ఇవ్వమన్నాను కదా!" అని అమర్ మరొకసారి గట్టిగా చెప్తాడు. అంటే అమరేంద్రునికి గతం గుర్తుకు వచ్చిందా మహర్షి అని గుప్తా గారు అంటే, "తినబోతూ రుచి అడుగుతావు ఎందుకు గుప్తా చూడుము" అని నారదుడు చెప్తాడు. మనోహరి ఆరు ఫోటోని అమర్‌కి ఇవ్వగానే అమర్ మళ్ళీ తీక్షణంగా చూస్తూ ఉంటాడు. కొంపతీసి అమర్‌కి గతం గుర్తుకు రాలేదు కదా! అని చెంబ అంటే, "అదే నాకు అర్థం కావటం లేదు" అని మనోహరి అంటుంది. "ఈ ఫోటో ఇంత బాగుంది. ఈ ఫోటోని ఇంతకుముందు నేను హాల్‌లో చూసినట్లు లైట్‌గా గుర్తుకుంది. నాకు గతమైతే గుర్తుకు లేదు. ఇంత బాగున్న ఫోటోని ఎందుకు స్టోర్ రూమ్‌లో పడేశారు? ఈ ఫోటో ఇక్కడే ఉండాలి. హాల్లోనే ఉండాలి" అని అమర్ అంటాడు. "అమర్, ఆ ఫోటో హాల్‌లో వద్దు. కావాలంటే ఏదైనా దేవుడి ఫోటో పెడదామని" మనోహరి అంటుంది. "ఈవిడే దేవతలా ఉంది. మళ్ళీ ఇంకో దేవతే ఎందుకు" అని అమర్ చెప్పగానే బాగి, పిల్లలు, రాథోడ్ చాలా సంతోషపడుతూ ఉంటే, అమర్ ఆ ఫోటోని టేబుల్‌పై పెడతారు. రాథోడ్ పూలమాల తీసుకొచ్చి, "సార్ ఆ ఫోటోకి వేయండి సార్" అని ఇస్తూ ఉంటే, అమర్ వేయబోతూ, "తనెవరో నాకు తెలీదు. మళ్ళీ నేను పూలమాల వేయటం ఎందుకు" అని అమర్ అంటే, "సార్ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. తను దేవత. దేవతకి పూలమాల వేస్తున్నారు అంతే. నిరభ్యంతరంగా వేయొచ్చు" అని బాగి చెప్తుంది. అమర్ పూలమాల వేసి, "ఇక నుంచి ఈ ఫోటో ఇక్కడే ఉండాలి. ఎవరు తీయటానికి వీల్లేదు" అని అమర్ చెప్తాడు. "వింటున్నావా మనోహరి? సార్ చెప్తున్నది నీకేనని" బాగి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. "భలే దానివి మిస్సమ్మ. మనోహరి గారికి చెవులేమైనా పనిచేయవా ఏంటి? బాగా వినిపిస్తుంది లెండి" అని రాథోడ్ చెప్తాడు. "బుజ్జమ్మ ఇలా రా, ఈరోజు నీ బర్త్‌డే కదా" అని అమర్ ముద్దు పెట్టి హ్యాపీ బర్త్‌డే అని చెప్తూ ఉంటే, "థ్యాంక్ యూ సార్" అని బుజ్జమ్మ అంటుంది. "సార్ కాదు డ్యాడీ అని పిలవాలి" అని అమర్ చెప్పటంతో, "థ్యాంక్ యూ డ్యాడీ" అంటూ అమర్‌ని హగ్ చేసుకుంటుంది. బాగి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. నారదుడు ఇదంతా చూసి వెళ్తూ ఉంటే, "ఆగు మహర్షి, అసలు ఇక్కడ ఏమి జరుగుతున్నది? ఆ బాలిక పుట్టినరోజు నాడే అరుంధతి ఫోటోని బయటికి తీసి ఆ బాలుడు బయట ఉంచితిడి. పూలమాల కూడా వేశాడు. అతగాడికి గతం గుర్తుకు వచ్చిందా అంటే అది కూడా లేదు. మరి ఇదంతా ఎలా" అని గుప్తా గారు అంటే, "ఇంతకుముందు అరుంధతి బాలిక నిన్ను ప్రశ్నలు వేస్తూ ఉండేది. ఇప్పుడు నువ్వు తోడయ్యావా? నీకు తెలీదా" అని నారదుడు అంటే, "నాకు ఎన్నో వ్యాపకాలు కదా, మీరు చెప్పుము" అని గుప్తా గారు అంటారు. "ముందే చెప్తే అందులో ఆతృత, ఉత్కంఠ ఎక్కడి నుంచి వస్తాయి? ఈరోజు సూర్యాస్తమయం లోపల ఇక్కడ చిత్ర విచిత్రాలు, భయభ్రాంతులకు గురయ్యేవి, ఆనందపడేవి, ఆశ్చర్యపడేవి ఎన్నో సంఘటనలు జరుగుతాయి. అన్నింటికి మనమే సాక్షులము అవుతుము. కాబట్టి వీక్షింపుము అంతే, ఏమీ అడగకుము" అని నారదుడు చెప్తాడు.
ఏంటి యాదమ్మ, అసలు గతం మర్చిపోయిన అమర్ నా కంట్రోల్‌లో ఉంటాడనుకుంటే నన్నే కంట్రోల్ చేస్తున్నాడు. నాకే ఎదురు చెప్తున్నాడు అని మనోహరి అంటే, "నీకింకా అర్థం కాలేదా? నీకు డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిపోయింది. పతనం మొదలైపోయిందంటూ బాగి అక్కడికి వస్తుంది. "ఏయ్! పతనం అంటే ఏంటి?" అని మనోహరి అంటే, "అది కూడా తెలీదా? పోయే కాలం అంటారు మనోహరి గారు" అని రాథోడ్ చెప్తాడు. "మాటలు మర్యాదగా మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నది మనోహరితో అని గుర్తుపెట్టుకో" అని మనోహరి వార్నింగ్ ఇస్తుంటే, "అయినా మళ్ళీ పుట్టిన మా అక్క బుజ్జమ్మని నీకు గుర్తుకు లేదా మనోహరి? ఇంకా మా అక్క ఆట మొదలే పెట్టలేదు. ఇప్పుడు ఆయన ఎదురుగానే మా అక్క ఉంది. ఫోటో కూడా అక్కడే ఉంది. నీకన్నీ అర్థమవుతున్నాయి కదా" అని బాగి అంటే, "అవును, పాపాలు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే" అని రాథోడ్ అంటాడు. "నేనేం తప్పు చేశాను? నన్నెందుకు శిక్షిస్తుంది" అని మనోహరి అంటే, "గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నావు ఎందుకు మనోహరి" అని భాగి అంటుంది. "ఎవరు చేసిన తప్పులు వాళ్ళకి తెలుస్తాయి కదా మిస్సమ్మ" అని రాథోడ్ అంటే, "అవును, స్టోర్ రూమ్‌లో ఉండవలసిన మా అక్క ఫోటో హాల్లోకి వచ్చింది. ఇప్పుడు మా అక్క ఆట మొదలు పెట్టిందనుకో దబిడి దిబిడే" అని బాగి రాథోడ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. "ఏంటి చెంబా వీళ్ళు నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నారు" అని మనోహరి అంటే, "ఈరోజు ఎవరి మొఖం చూసావో మనోహరి, నీ టైం అస్సలు బాగోలేదు" అని చెంబా అంటే, "ఈరోజు పొద్దున్నే నాకు కాఫీ ఇచ్చి నువ్వే కదా నిద్ర లేపావు. నీ దరిద్రపు కొట్టు మొఖం వల్లే నాకు ఇలా జరిగింది" అని మనోహరి అంటే, "నాది దరిద్రపు కొట్టు మొఖమా? అసలు నీది కూడా అదే" అని చెంబా తిడుతూ ఉంటే, "మనలో మనం గొడవ పడడం కాదు. అలా గొడవ పడుతూ ఉంటే వాళ్ళకి చులకనైపోతాము. కాబట్టి మనమిద్దరం కలిపి ఆ బుజ్జమ్మ బర్త్‌డేని ఈరోజు నాశనం చేయాలి. ఆ బాగి బాధపడేలా చేయాలి" అని మనోహరి అంటే, "ఇలా అన్నావు బాగుంది. మంచి ప్లాన్ ఆలోచిద్దామని" చెంబా అంటుంది. "మహర్షి, చిత్ర విచిత్రాలు జరుగుతాయని చెప్తున్నారు కదా! ఏమిటో నాకు ముందే చెప్పుము" అని గుప్తా గారు అడుగుతూ ఉంటే, అప్పుడే బుజ్జమ్మ బయటికి వచ్చి చూస్తూ ఉంటుంది. "ఏమిటి మహర్షి, ఏముందక్కడ? తీక్షణంగా చూస్తున్నారు" అని గుప్తా గారు చూస్తూ ఉంటారు. అప్పుడే బుజ్జమ్మ వీళ్ళిద్దరూ ఉన్న వైపే చూస్తూ ఉంటుంది. "అంటే ఆ బాలికకి మనం కనిపించుచున్నామా" అని గుప్తా గారు షాకింగ్‌గా అడుగుతూ ఉంటే, "అదే కదా గుప్తా, నాకు కూడా అర్థం కావటం లేదు. ఆ బాలిక మన వైపే చూస్తున్నదంటే మనం కనిపించుచున్నామా? నువ్వు మాత్రమే కాకుండా నేను కూడా కనిపించుచున్నానా? ఇంతకుముందు అరుంధతి బాలిక ఆత్మగా తిరుగుతున్నప్పుడు నువ్వు కనిపించేవాడివి, వినిపించేవాడివి కదా! ఇప్పుడు మనం ఇద్దరము కనిపించుచున్నామా? ఏమిటి ఈ విచిత్రము" అని నారదుల వాళ్ళు అడుగుతూ ఉంటారు. అప్పుడే మిగతా ముగ్గురు పిల్లలు అక్కడికి వచ్చి, "బుజ్జమ్మ, ఏం చూస్తున్నావు నువ్వక్కడ? ఈరోజు డ్యాడీ మనల్ని షాపింగ్‌కి తీసుకువెళ్తాడు. నీకు డ్రెస్ కూడా కొనిపెడతాడు. నీకు ఇష్టమైన డ్రెస్ కొనుక్కో. తర్వాత కూల్ కేకులు, చాక్లెట్లు అన్నీ కూడా కొనిస్తారు. అటువైపు ఏముంది? ఏం చూస్తున్నావు" అని పిల్లలు బుజ్జమ్మని అడుగుతూ ఉంటే, "అబ్బే ఏమీ లేదు" అని నారదుడు గుప్తా గారి వైపే బుజ్జమ్మ చూస్తూ ఉంటుంది. "ఈ అరుంధతి బాలికకి దేవతల్ని చూసే వరం ఏమైనా ప్రసాదించితివా గుప్తా" అని నారదుడు అడుగుతూ ఉంటే, "అయ్యయ్యో! నేను అలాంటి వరాలేమీ ఇవ్వలేదు మహర్షి. ఆ బాలికకి మళ్ళీ జన్మనే లేదు. కానీ నా అంగుళికంని తస్కరించి మృత శిశువులో ప్రవేశించి ఇదిగో మళ్ళీ జన్మ ఎత్తింది" అని గుప్తా గారు చెప్తూ ఉంటారు. "రా బుజ్జమ్మ, లోపలికి వెళ్దాం" అని పిల్లలు పిలుస్తున్నా కూడా బుజ్జమ్మ మళ్ళీ వీళ్ళ ఉన్న వైపే చూస్తూ ఉంటుంది. అంటే గుప్తా గారు, నారదుడు బుజ్జమ్మకి కనిపిస్తున్నారా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.